అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి రివ్యూస్ చాలా బాగా రాసి ఇవాళ థియేటర్స్ రావడానికి కారకమైన రివ్యూవర్స్కి, పాత్రికేయ మిత్రులకి, డిజిటల్ మీడియాకి అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ ఎంతో బాగా రాశారు. రివ్యూస్ చాలా ఉపయోగపడ్డాయి ఇవాళ థియేటర్స్కి వస్తున్నాయంటే. ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఆ రోజు చాప్టర్స్ చెప్పాం. చాప్టర్ 4తో ఎండే ఇప్పుడు చాప్టర్ 5 అన్నాను. చాప్టర్ 5 బాగా థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత శుభంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో ఇక యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారి డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టే సీన్, ఆవిడ చేసిన అద్భుతానికి అలా నివ్వెరపోయి చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రాడినరీ మేడం. నేను బిక్క చచ్చిపోయి అలా మా అత్తగారు బాడీ ఉంటుంటే ఆవిడ తిట్టిన తిట్లుకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చే సీను లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేశాడు. అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయరు. అయ్యో చెప్పేశానా? అయ్యో మరి ఏం చెప్పాలి? ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే సీన్ చెప్పాలంటే ఓపెన్ చేశారు. ఈ ఉత్తినే పొగుడుకుంటూ కూర్చుంటే డబ్బా కొట్టుకుంటే ఏముంటుంది? ఆవిడ గొప్పతనం ఏంటంటే ఆవిడ చేసింది అంత గొప్పగా. ఆ సీను నేను అలా బిక్క చచ్చిపోయి ఉండిపోతుంది. బిక్క చచ్చిపోతే అంతేగా అలా అది ఆడియన్ అలా అయిపోయాడు, చోక్ అయిపోయాడు అక్కడ. అట్లాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మేడం, మీ ఎనర్జీ ఏంటా ఎనర్జీ! నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ది ఏంటి మీకు నచ్చిందని అందరూ అడిగితే ఇంద్రజ గారు డ్యాన్స్ అంటున్నారు. ఇక ఇంత మేము చేసింది పోయింది. ఇంకా ఏంటండి కూర్చోండి. ఆవిడ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు బాబోయ్, భయం వేసింది. సరే, ఇక అంకిత్ కొయ్య భయ్యా నువ్వేదో పాపం భయపడతాడు. నువ్వు రావా ఇతనికి భయం లేదు, గాడిది గుడ్డు లేదు. ఎంతసేపు మాట్లాడేది సార్. సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, ఉత్తినే చూసేది చేసేస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ సీన్ చూసి, చాలా మంచివాడిని సెలెక్ట్ చేశా. కరెక్ట్ ఒక కొడుకు, ఒక తింగరగా నేను చెప్పాలి, పెర్ఫామ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫెంటాస్టిక్. ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఈ అబ్బాయికి. మంచి తెలుగు యాక్టర్, యూఆర్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే నీకు ఒకే నెలలో 3 పడ్డాయి. ఫెంటాస్టిక్. మీ అమ్మగారికి, నాన్నగారికి, అందరికీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అతను ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తనలో తనే మన్మం చేసుకుంటాడు. చాలా బాగా చేస్తాడు. అండ్ యూ విల్ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఎన్నో చూసేసి వచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంది అతనికి. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. బ్రహ్మాండ, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. చాలా హెల్ప్ అయింది ఇతను కొడుకు క్యారెక్టరు చేయడం, ఇవాళ పండడానికి సీన్స్ చాలా. దర్శకుడు ఏం రాశాడో ఆ దీనిలో పండడానికి. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఫెంటాస్టిక్. సూపర్ యాక్టర్. రమ్య పాసిబిలిటీ ఇంకా వాళ్ళ సెన్సేషన్ లాగా అయిపోయింది. సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. ప్లీజ్ సిట్ డౌన్. చాలా బాగా చేసింది అమ్మాయి. సారీ. అయితే మా అత్తగారి క్యారెక్టర్ మేము ఒకటి చెప్పచ్చో ఇక్కడ తెలీదు. నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేశారు ఆవిడ, అన్నపూర్ణ గారు అంటే సీనియర్ మోస్ట్. అన్నపూర్ణ గారు అంటే శశాన్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, గుమ్మడి గారికి, నాన్నగారికి. ఆవిడ నేను టీవీ సీరియల్ చేస్తుంటే అది వచ్చి ఎంతమంది ఆ పిల్లలు నీకు? ఒక్కడే ఇద్దరు లేకుండా ఏంటి అని. ఎందుకులేండి ఇంకోళ్ళు భూమి మీదకి మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూల్లో వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడ్డిపాలు ఇచ్చేసి వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం. ఎందుకండి తద్దిరంతా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కొని మళ్ళీ లైఫ్ బాగుండాలి. ఇంక ఇదే ప్రాసెస్. మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోవయా. ఇంకోళ్ళు అంటూ ఉండాలి, అమ్మాయి అంటూ ఉండాలి. అమ్మాయి పుడితే మళ్ళీ వస్తాయా, కష్టాలు వస్తాయి, తీర్చాలి, పంచాయతీ చేయాలి, లేకపోతే లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్తే మా అమ్మ చెప్పి అప్పుడప్పుడు అన్నపూర్ణ తర్వాత కూతురు పుట్టిందిలేండి, ఆవిడతో కాంబినేషను. నువ్వెవడోయా సంపాదించడానికి? వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వెవడో సంపాదించడానికి? ఆవిడ లాంగ్వేజ్ అలా ఉంటుంది, ఆ త్రూ అలా ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అలా, ఇంకా అలాగే ఉన్నారు ఆవిడ. అదే ఆవిడ అందం, అది ఆ బ్యూటీ. ఆవిడ చూస్తే అందం, ఎనర్జీ, బ్యూటీ. అన్నపూర్ణ గారిని చూస్తే నువ్వెవడోయా తను తెచ్చుకుంటుంది ఆ నేటివిటీ. ఆవిడ అత్తగారు కూర్చొని
ఆవిడ చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీను దాని నెక్స్ట్ ఆవిడ సీన్. తర్వాత హర్ష గారు, బా ఏం చేశారండి హర్షవర్ధన్ గారు, అద్భుతంగా రా, అసలే ఎంత కూల్గా రా, వైఫ్ ఏమో మెర్రాఫ్ అంటే రా మురిసిపోతుంటాడు పాపం. బ్యూటిఫుల్ కెమిస్ట్రీ, లక్ష్మణ్ ఎక్స్ట్రాడినరీ. కూర్చో సారీ మాట్లాడుకోండి. అలాగా హర్ష గారు అరే ఇవాళ కూల్గా ఎందుకుందంటే సినిమా బాగుంది కాబట్టి ఆనందం, అందరూ బాగా చేశారు అందరూ, అది వేరే మూడ్ అది. అయితే ఇంకోటి ఏంటి, మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టడు. ప్రవీణ్ గారు, నేను మా ప్రవీణ్ కొత్త బంగారు లోకం అప్పుడు రైల్వే స్టేషన్ సీన్లో ఇద్దరం కూర్చొని, కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇందులో బామ్మర్ది క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతను. అందులో ఎస్పెషలీ ఎక్కువ నేనంటే రావు రమేష్ గారు అంటే ఏదో చెప్తాడు, ఎవడో మారతాడు, ఇన్స్పిరేషన్ కోట్ ఇస్తాడు, జీవితాలు మారుతాయి. రావు రమేష్ వచ్చి ఇక్కడ మాట్లాడే సినిమా ఒక క్యాటలిస్ట్ అలాంటి అతను మాట్లాడతాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అతను కామెడీగా చేసి ఆ సీన్ చాలా బాగా చేశాడు ప్రవీణ్. అతను హెల్ప్ చేశాడు. అలాగే మన శివనారాయణ గారు మా ఇంటి నేబరు, పక్కోడి మీద అదో రకమైన డౌట్, తలుపు తీయగానే ఇలా ఎందుకు ఆ డౌట్ సార్ అని నవ్వేశాను. ఎంత బాగా చేశాడండి ఆ క్యారెక్టర్. ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ ఇవ్వడానికి వచ్చే డౌట్గా చూడడం, అలాగే ఏంటో అంత డౌట్ మాదేంటో. ఆయన కానీ మిర్చి కిరణ్ కానీ ఇంకెవరన్నా మిస్ అయ్యామా అంటే అజయ్ అండి. నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారవన్లో, ఈ సినిమా ఆడుతుంది రమేష్ గారిని, క్యారవన్లోకి వెళ్ళిపోతాయని చెప్పాడు. ఆయన ఎంత బాగుంటుందో కటింగ్ షాప్లో సీను, ఏంటంటే నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి కటింగ్ చేసుకుందా, నీదేంటి గుండుగా ఉంది. ఆ సీన్ చాలా బాగుంది అజయ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ. సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగులు చెప్పి వెళ్ళిపోయినట్టు కాదండి, ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. తెలుగు నటులు అవ్వడం వల్ల కాంప్లిమెంట్ చేశారు. ఎస్ ఐఎమ్ ట్రూ, దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిలిం, ఆల్ తెలుగు యాక్టర్స్. దానికి ఇది. అలాగే లక్ష్మణ్ లైట్నింగ్ స్పీడ్ డైరెక్షన్, అన్ని కష్టపడిపోయి ముందే ఏమంటారు అది బౌండెడ్ స్క్రిప్ట్ వేసేసుకొని వచ్చి చిన్నపిల్లలు రెడీ అయిపోయి కూర్చుంటాడు. మనం వచ్చేలోపే అదర్ షాట్స్ తీసేసి కూర్చుంటాడు అతను. లేకపోతే అంత లైట్నింగ్ స్పీడ్లో అన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయలేము. దానికి తగ్గ కెమెరామ్యాన్ ఆర్టిస్టిక్ స్పిరిట్ మెయింటైన్ చేసి స్పీడ్గా మేము యాక్ట్ చేయడానికి రెడీగా పాపం అంత క్వాలిటీతో బాలరెడ్డి గారు, తర్వాత మన నాగేష్ రెడ్డి గారు ఎడిటింగ్ కానీ, తర్వాత అంటే ఎడిటింగ్ చాలా వరకు ఇది ఉంటుంది. మ్యూజిక్ మన కళ్యాణ్ నాయక్ వస్తే, ఈ సినిమా కామెడీ ఇది లైవ్లో మేము చేస్తుంటేనే దానికి రికార్డింగ్ చేస్తే డిస్టర్బెన్స్ న్యాయంగా, దట్స్ ద ప్రాబ్లం. ప్రతి వాళ్ళు నేను మాట్లాడే సీన్స్ ఏదో చెప్పట్లేదు. కొత్త బంగారు లోకం మాట్లాడినప్పుడు మిక్కిజే మీరు ఎలా ఇవ్వాలి దీన్ని రికార్డింగ్ అంటారు. మొన్న గుంటూరు కారం నేను చేసేటప్పుడు తమన్ గారు దీనికి డిస్టర్బ్ అవుద్ది, రావు రమేష్ గారు మాట్లాడితే. ప్రతి దగ్గర ఈ ఛాలెంజ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. బికాస్ మ్యూజికల్గా మనం ఇది ఎక్కువ ఇచ్చేస్తే నాయిస్ అయిపోద్ది. అది చాలా ఛాలెంజింగ్ ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్కి. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి ఆయన కామెడీ సినిమా, కామెడీ చెడగొట్టకూడదు. ఇట్ షుడ్ బి కామెడీ, ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి సింపుల్, బట్ ఇట్ షుడ్ బి సౌండ్. ఆ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు అతను. ఇట్ ఇస్ సౌండ్. ఇద్దరు డిసైడ్ అయిపోయారు, డైరెక్టర్ అండ్ కళ్యాణ్ నాయక్. ఆయన ఇద్దరు కూడా మనం కామెడీ సౌండింగ్ ఇవ్వకపోతే థియేటర్లో ఆగలేము. ఇవాళ అలవాటు చేశారు, సౌండ్ ఇవ్వాలి కానీ కామెడీని చెప్పకూడదు. ఫెంటాస్టిక్ వర్క్ సార్, వాట్ యు హావ్ డన్, సూపర్. ప్లీజ్ సిట్, డోంట్ స్టాండ్ అప్. ఎందుకంటే మీ వర్క్ అంత మంచి సాంగ్స్. మన మేడం అంతే ఇద్దరు స్టార్స్ అయిపోయారు దాంతో. ఎలాంటి సాంగు, సిద్ధు శ్రీరామ్ గారు వాయిస్లో ఎవ్రీవన్ హ్యాస్ యాడెడ్ వాల్యూ. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ నాయక్ గారు, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మన నాయక్ చాలా బాగా చేశారు. దిస్ ఇస్ ద టెక్నికల్ పార్ట్. ఫైనల్గా ఏదో చెప్దామని మర్చిపోయాను. ముఖ్యంగా అందరు తెలుగు ప్రేక్షకులకి, నేను దర్శకుడికి ఇక్కడ అన్నీ చెప్పేశాను. ఎక్కువ మనం డైరెక్టరు ఇది మిడిల్ క్లాస్, నేను ఎంచుకున్న స్క్రిప్ట్ తప్ప ఏంటి మనకని నిన్న కొంచెం ఏదో డౌట్గా ఉండేవాడిని. నిన్న చాలా బాగా రెస్పాన్స్ వచ్చేసరికి మిడిల్ క్లాసు అన్నిటికీ కాంప్రమైజ్ అవుతారు సార్, కానీ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, కష్టపడతారు, కానీ కాంప్రమైజ్ అవుతారు సార్. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా కాంప్రమైజ్ అవుతారు పాపం లైఫ్లో. సారీ, వాళ్ళని కించపరచకుండా తీశాడు సార్.
అంటే కామెడీ కోసం కించపరుస్తాం సార్, కించపరుస్తాం. కొంచెం టైం పడుతుంది కొంచెం. సో మనం కామెడీ ఒకరి మీద జోక్ వేసిస్తే చాలా ఈజీ అండి, కానీ కించపరచకుండా వేయడం కష్టం. అది చేశాడు లక్ష్మణ్. మిడిల్ క్లాస్ వాడికి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అది ఉంచుతూనే మెయింటైన్ చేశాడు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అందుకే సింప్లిసిటీగా ఉండాలి, డెప్త్ టచ్ చేయాలంటాను. అది కష్టం అండి, అది కష్టం. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్. ఇలాంటి స్నేహితుడు నీకు దొరికినందుకు అమ్మ, నువ్వు చాలా సాధిస్తావు లైఫ్లో, నీ అదృష్టం. అంటే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండిపోయారు నాకు సినిమా, పక్కన ఉండేవాడు దొరకడం చాలా అదృష్టం, అదృష్టం చాలా. ఇక తబితా గారు మీకు ఎంత చెప్పినా సో ప్లీజ్ మీరు కూర్చోడంటండి బాబు, నిల్చోడండి. నాకు ఇంక ఈవిడికి నచ్చి అంత తీసుకోవడం నాకు ఏం చెప్పాలో తెలియట్లే. ఆవిడ చెయ్యి ఎందుకు పడిందంటే ఈ స్క్రిప్ట్, లక్ష్మణ్ పవర్, లక్ష్మణ్ సోల్, ఆత్మ కష్టం, వాళ్ళ అన్నయ్య మోహన్ కార్య గారు, అలాగే పీబీఆర్ సినిమాస్కి ఈ ముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళే ముందు ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, లక్ష్మణ్ నమ్మింది, అన్నీ నమ్మింది వాళ్ళు. తర్వాత ఎంతో ముందుకు తీసుకెళ్ళిన మన మోహన్ కార్య గారు, ఆయన 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 ఎక్కువ మాట్లాడ్డాయన, బట్ ఈస్ వెరీ స్టబన్ పర్సన్. చాలా చాలా మంచి ఇది అతనికి. ఇలాంటి ఫ్రెండ్ అన్నీ ముందుకు తీసుకెళ్ళి, తబితా గారు అయితే ఆవిడ సంకల్పం ఆ రోజు చెప్పాను, ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ చాలా ముఖ్యం లైఫ్లో. ఆ ఇంటెన్సిటీ ఆవిడ సాఫ్ట్గా మాట్లాడి చాలా ఉంటారు, కానీ ఆవిడ ఒకటి అనుకున్నారంటే చాలా ఇది. షీ సో స్టబన్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యంగ్స్టర్స్కి వాళ్ళకి వాళ్ళ సినిమాలు, యూత్, లవ్ అన్నీ వస్తాయండి, ప్రమోట్ చేస్తారు. కానీ ఇలాంటి ఒక ఫాదరు, ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం ఎవరు రారండి, ఆవిడే చేశారు. ఆవిడ వల్లే వచ్చింది, అది ఆవిడకే క్రెడిట్. అది సుకుమార్ గారు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి అని చెప్పాను ఆ రోజు. ఎంత కష్టమో సుకుమార్ గారు చూడడం, అంత ఈజీ కాదండి. సుకుమార్ గారితో బాబు నేను పనిచేశాను, అదొక ప్రేమించేస్తాం అతని తపస్సు, అతని వైబ్రేషన్ చూస్తే మనం ఎంతసేపు అని కాలం కరిగిపోతుంటుందండి. కానీ ఇంటికి వెళ్తే మునుకులు గిలుకులు జాయింట్లు లూజ్ అయిపోతాయి, కింద కూర్చుంటే తెలుస్తుంది బాబో ఈ సుకుమార్ గారి నాకు అంత ఇష్టం, అసలు చాలా ఇష్టం. సుకుమార్ గారు నాకు చూస్తూ ఉండాలనిపిస్తుంది. బ్యూటీ, ఆ ఎనర్జీ ఇస్ బ్యూటీ. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఆ దర్శకుడిని చూడడమే అదురు, ఆ ఎనర్జీ మనకి డ్రా చేసుకోవచ్చు. అది అద్భుతం. బన్నీ గారు వాళ్ళు కాంబినేషన్, మనం ఆయన రావడం, సరే మీకు తెలుసు బన్నీ గారు రావడం, ఇవన్నీ మన తబితా గారి వల్ల ఈ సినిమా స్థాయి ఎక్కడికో పెంచేశారు. బట్ అంత స్థాయి, అంత బరువైన వ్యక్తులు మీద ఉన్న, అది కూడా చెప్పదలుచుకుంటున్నా. ఈవిడ రావడం, సుకుమార్ గారు, ఆ రోజు బన్నీ గారు రావడం, ఇవంతా వెళ్ళడం, రామ్ చరణ్ గారు ట్వీట్ చేయడం, ఇవన్నీ ఉన్నా, ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా లక్ష్మణ్ నిలబడి సక్సెస్ చేశాడండి. చాలా కష్టం అది. థ్యాంక్ యూ లక్ష్మణ్. స్టిల్ నువ్వు నిలబడి నువ్వు కూర్చో. లక్ష్మణ్ నువ్వు నిలబడలేడండి. నాకు ఇంత మంచి ఇది ఇచ్చి నా స్థాయిని కూడా పెంచిన లక్ష్మణ్కి నేను చాలా 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 కృతజ్ఞత ఉంటాను. నేను చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ ఇంక ఇంతేనా, 10 రోజులు, 3 రోజులు, 4 రోజులు చేస్తాను. నెక్స్ట్ ఏదో వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఫుల్ లెంత్ చేయాలి, ఓటీటీలో ఆడితే చాలు, థియేటర్ వరకు మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అలా నమ్మాడు లక్ష్మణ్. లేదు సార్ నన్ను చూస్తారు కానీ కొద్దిమంది ఏమో, లేదు సార్ మీరు నమ్మరు సార్, మాకు నమ్మకం, మేము తీస్తా ఉన్నాడు. తీశాడు. అది ఏం చెప్పాలి, అందరి గురించి చెప్పాం. ఇదేదో జర్నీ, కొన్నిసార్లు డైలీ కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి, కానీ గ్యాప్స్ వచ్చినా చల్లారిపోకుండా ప్రాజెక్ట్ని స్టవ్ వెలిగించినట్టు బర్నర్ వేడిగా నేను మా డిస్కషన్స్ దీన్ని ఎలవిగా ఉంచింది ఈ సినిమాని. అతనితో మాట్లాడినా, మేము మాట్లాడుకుంది, మాకేదో ఇలాగే నిన్న స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చినట్టే ఉంది సినిమా. బికాజ్ ఇట్ వాస్ హాట్, ఆ హీట్ మెయింటైన్ చేస్తూనే ఉంది.
ఫైనల్గా కవిత గారు వచ్చారు, స్పీడప్ అయిపోయింది. ఆల్ వెంట్ వెల్. నిన్నటి నుంచే బాగుంది. ప్రేక్షకులకి ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ అంటారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎగ్జాజరేషన్ కాదు, ఆ ఫుట్ ఫాల్స్ గురించి. ఇంటి నుంచి కదిలి బండి ఎక్కి నడిచి పార్కింగ్లో పెట్టి మెట్లెక్కి నడిచి థియేటర్లోకి వచ్చిన ఆ ఫుట్ ఫాల్స్, ఆ పాదాలకి నమస్కారం చేస్తున్నాను. వెరీ హ్యాపీ. వాళ్ళే వాళ్ళ ఆ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద ఎంత అభిమానం వీళ్ళకి ఉందో ఆయన ఉద్దేశం. చూడండి, సినిమా చూడండి, బాగుంటే అందరికి చెప్పండి. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నీ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.